రాజీవ్ యువ వికాసం పేరిట నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని అంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానమే వస్తుంది సర్వత్రా. ఎందుకంటే రాజీవ్ యువ వికాసం పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది యువతకి 50,000 నుంచి 4 లక్షల రూపాయల రుణం వరకు రుణ సాయాన్ని కల్పిస్తోంది రేవంత్ సర్కార్. సో ఈ క్రమంలో సివిల్ స్కోర్ అనే మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. సివిల్ స్కోర్ ఉంటేనే అర్హులుగా తేల్చుతారు రాజీవ్ యువ వికాస పథకానికి అనే మాట ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతున్నటువంటి ఈ సమయాన ఇప్పుడు దానికి చెక్ పెట్టే వార్తలు కూడా వచ్చాయి ప్రభుత్వం తరపు నుంచి. అలాంటిదేమీ లేదు, ఖచ్చితంగా అర్హులుగానే గుర్తిస్తాం. సివిల్ స్కోర్కి దీనికి రాజీవ్ యువ వికాసానికి సివిల్ స్కోర్కి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా సాక్షాత్తు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానే వచ్చినట్లయింది. మొత్తానికి సివిల్ స్కోర్ విషయానికి వస్తే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. సివిల్ స్కోర్ లేకుండానే యువ వికాసం స్కీమ్ అమలు. జూన్ 2 నుంచి శాంక్షన్ లెటర్ల పంపిణీ. ఎస్, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగబోతోంది. అదే రోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి రాజీవ్ యువ వికాస పథకం స్కీమ్ని అమలు చేయబోతున్నారు. అర్హులైన వారికి 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా రుణ సాయాన్ని అందజేయబోతోంది తెలంగాణ సర్కార్. సివిల్ స్కోర్ బాగుంటేనే స్కీమ్ అనే వార్తలను ఖండించారు భట్టి. నిరుద్యోగుల జీవితాలతో ప్రతిపక్షాలు ఆడుకోవద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హితవు కూడా పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత కోసం స్కీమ్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తోంది తమ ప్రభుత్వం అంటూ కూడా ఉద్ఘాటించినటువంటి పరిస్థితి. అలాగే కేటగిరీ 1 కింద 50,000 విలువైన యూనిట్కు 100% రాయితీ. ఎస్, కేటగిరీ 1 కింద 50,000 రుణం ఇస్తోంది తెలంగాణ సర్కార్, ఇవ్వబోతోంది. సో అటువంటి అర్హులకి ఖచ్చితంగా 100% రాయితీ. ఇంకా మిగతా విషయానికి వస్తే కనుక 80% రాయితీ అంటూ కూడా మరో ప్రకటన కూడా వచ్చింది. అంటే దాదాపుగా మీరు తీసుకున్నటువంటి మీకు పొందినటువంటి రుణ సాయంలో 80% రాయితీ వస్తోంది, మిగతా 20% చెల్లించాల్సి వస్తుందనేది దాని సారాంశం. తెలంగాణ రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. సివిల్ స్కోర్ ఆధారంగా అర్హుల ఎంపిక ఉంటుందన్న ప్రచారానికి తెరపడింది. ఇక ఇదే విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన కూడా చేశారు. రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపిక సివిల్ స్కోర్ ఆధారంగా జరుగుతుందన్న చేస్తున్న ప్రచారం అవాస్తవమని భట్టి విక్రమార్క తేల్చిపడేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు వరంగా రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం యువత జీవితాలతో ఆడుకోవద్దంటూ కూడా హితవు పలికారు. రాజీవ్ యువ వికాసం అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా వేగంగా జరుగుతుందని భట్టి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా శాంక్షన్ లెటర్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ధైర్యంగా ఉండాలని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మరొక వైపు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అర్హుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ సర్కార్ కసరత్తు కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం మండల స్థాయిలో వెరిఫికేషన్ జరుగుతుండగా ఆపై జిల్లా కమిటీలు కూడా సిఫారసు చేస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితాలను వెల్లడిస్తారు. అయితే అర్హుల ఎంపికల్లో సివిల్ స్కోర్ను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. సివిల్ స్కోర్ బాగుంటేనే స్కీముకు అర్హత లభించే అవకాశం ఉంటుందనే వార్తలు కూడా చాలా ప్రచారమయ్యాయి. ఈ వార్తలతో చాలామంది దరఖాస్తుదారులు ఆందోళన కూడా గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన విడుదల చేయడం అటువంటి వార్తలకు చెక్ పడినట్లయింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేటగిరీ 1 కింద 50,000 రూపాయల విలువైన యూనిట్కు 100% రాయితీ ఇస్తున్నారు. బ్యాంక్ లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారు. కానీ మిగతా కేటగిరీలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. జూన్ 2వ తేదీన అర్హులైన వారికి ప్రొసీడింగ్ కాపీల్ని అందజేస్తారని తెలుస్తోంది. మహేశ్వరం, హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ సో మొత్తంగా ఇది పరిస్థితి. ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో తెలంగాణలో ఉన్నటువంటి 5 లక్షల మంది నిరుద్యోగ యువతని ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కార్. సో వీరందరికీ కూడా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పేరిట
ఆ రోజు ఏదైతే పెద్ద కార్యక్రమం జరగబోతోందో అదే కార్యక్రమంలో భాగంగా రాజీవ్ యువ వికాసం పేరిట నిరుద్యోగ యువతకి 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణ సాయాన్ని అందించే శాంక్షన్ లెటర్లు కూడా ఇస్తారు. సో ఈ క్రమంలో 50% రుణం పొందే వాళ్ళని కేటగిరీ వన్లో చేర్చుతున్నారు. సో వీరికి 100% రాయితీ ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెబుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో సిబిల్ స్కోర్ లేకుండానే రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేసేలా రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది. అంటే ఇప్పటి వరకు సిబిల్ స్కోర్ ఉంటేనే మీకు రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అటువంటి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేలాగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ వార్తలను ఖండించే ప్రయత్నం చేశారు. సో ఇది దీనికి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.